మాజీ మంత్రి కొడాలి నాని అంటే ఒక ఫైర్. గత 5 సంవత్సరాలుగా ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులపై విరుచుకుపడే ఒక వెపన్. బుల్లెట్టులా దూసుకొచ్చే మాటలు, మధ్యలో పంచులు, అంతకు మించి బూతులు. ఆయన మాటల్ని చూసి వైసీపీ శ్రేణులు ఫిదా అయ్యేవారు. సాధారణంగా ఆహ్వానించేవి. కానీ ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి బూతులు తగ్గాయి. ఓడిపోయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన ఒక్క బూతు మాట కూడా అనకుండా ముగించారు. దీంతో కొడాలి నానిలో ఏం మార్పు అంటూ నెటిజన్లు అయితే సెటైర్లేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా కొడాలి నాని చేసిన కామెంట్స్ ఎలా ఉండేవో తెలుగు ప్రజలకి తెలుసు. ఎదుటివారు ఎంతవారైనా విడిచిపెట్టలేదు. చివరికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం హేళన చేసిన సమర్థుడు కొడాలి నాని. మెగాస్టార్ చిరంజీవిని పకోడిగాడంటూ సంబోధించారు. చంద్రబాబు, లోకేష్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు భాషలో వాడని బూతుల్ని సైతం వాళ్ళిద్దరిపై ప్రయోగించారు. మధ్యలో పవన్ ని సైతం విడిచిపెట్టలేదు. అయితే వైసీపీకి ఈ స్థాయి ఓటమిని కొడాలి నాని ఊహించలేదు. దాని మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నారు. గుడివాడలో ఓడిపోయినా, వైసీపీ అధికారంలోకి రాకపోయినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాని ప్రకటించారు. వైసీపీకి ఘోర ఫలితాలు రావడంతో కొడాలి నాని రాజీనామా చేయాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీమోహన్ పై కూడా విరుచుకుపడింది. ఎక్కడా నాయకత్వంతో సంబంధం లేకుండానే టీడీపీ శ్రేణులు కొంతమంది కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ఇళ్లపై దాడులకు ప్రయత్నించారు. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు చిప్పడ్డాయి. దీంతో కొడాలి నాని బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీ శ్రేణులకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. తనపై దాడులకు ప్రయత్నిస్తున్న పోలీసులకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడా మాట తప్పలేదు, బూతు మాట అనలేదు. దీంతో కొడాలి నానికి తత్వం బోధపడిందన్న కామెంట్స్ వినిపిస్తోంది. బూతు పోయి భయం కనిపిస్తుందని సెటైర్లు పడుతున్నాయి.